హాయ్, నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సిరీస్ ఇన్ తెలుగు. ఈరోజు రెండో ఎపిసోడ్లో భాగంగా టైమ్ మ్యాప్స్తో హిస్టరీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టైమ్ మ్యాప్స్ అంటే టైంతో పాటు మ్యాప్లో మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. దీన్నే టైమ్ మ్యాప్స్ అంటారు. అండ్ ఈ టైమ్ మ్యాప్లను చూస్తూ హిస్టరీని నేర్చుకోవడం అన్నది నాకు బాగా ఇష్టమైన పద్ధతి. ఎందుకంటే ఇది చూస్తున్నప్పుడల్లా మనం ఏదో ఆకాశం ఎక్కి ఆ పైనుండి భూమిని చూస్తున్నట్టు, ఆ భూమి మీద ఉన్న హిస్టరీ మన కళ్ళ ముందే ఫ్లో అవుతున్నట్టు, పారుతున్నట్టు. అంటే మొత్తం 5,000 సంవత్సరాలు మన 20 నిమిషాల్లో మనమే చూసినట్టు ఇట్లాంటి ఫీలింగ్ కలిగేది. అండ్ దీనివల్ల మనకి జనరల్గా బోల్డ్ అని అపోహలు ఉంటాయి. అంటే హిస్టరీ అంటే ఏదో ఉంటుందేమో, ఎంతో ఉంటుందేమో, మనకు అర్థం కాదేమో అన్న అపోహలు ఉంటాయి. ఈ ఈ వీడియో చూసినప్పుడల్లా నాకు ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. అంటే అంటే మొత్తం అంతా అర్థమైపోద్దని కాదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, బేసిక్ ఫ్లో ఏదైతే ఉందో హిస్టరీది, అది అర్థం అవుతుంది. అంటే ఒక ప్లాన్, ఒక ఒక బ్లూ ప్రింట్ లాగా అర్థం అవుతుంది. తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా బిల్డింగ్ కట్టచ్చు. ఫస్ట్ బ్లూ ప్రింట్ రిజిస్టర్ అయితే తర్వాత ఈజీగా మనం అక్కడి నుండి అన్నీ నేర్చుకోవచ్చు. సో ఇది ఆ స్టార్టింగ్ పాయింట్ అనమాట. హిస్టరీని బాగా అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి వెహికల్ లాంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ, మనం జనరల్గా హిస్టరీని ఎలా నేర్చుకుంటాం? పలానా చోట పలానా టైంలో పలానా జరిగింది అని చెప్పి ఒక ఐసోలేషన్లో నేర్చుకుంటాం. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓకే, ఈ టైంలో ఈజిప్ట్లో ఇది జరిగింది, ఓకే. కానీ ఆ, అమెరికాలో ఏం జరిగింది, తర్వాత ఆ, రష్యాలో ఏం జరిగింది, తర్వాత యూరోప్లో ఏం జరిగింది, ఆఫ్రికాలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అంటే అక్కడే కాకుండా మిగిలిన చోట కూడా ఆ టైంకి వరల్డ్ ఎలా ఉంది అంటే ఇట్లా తెలియడం వల్ల మనకు తెలియకుండానే బోల్డ్ అన్ని ప్యాటర్న్స్ అనేవి అర్థం అవుతాయి అన్నమాట. సో ఇది 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 ఒక దీనివల్ల కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది మనకి హిస్టరీ మీద. సో నేను ఈ టైం మ్యాప్స్ని కొన్ని చాలా చాలా సార్లు చూసుంటాను. అండ్ ఇది నాకు చాలా ఇష్టమైనవి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో యా, ఫస్ట్ మనకి స్టోనేజెస్ ఉండేవి. ఈ గ్రే కలర్లో ఉన్నవన్నీ స్టోనేజెస్ అనమాట. ఆ వైట్ కలర్లో ఉన్నవి అక్కడ మానవులు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఇంకా పెద్దగా నాగరికత అనేది మొదలవ్వలేదు. ఇక్కడ అప్పుడప్పుడే మొదలవుతుంది గ్రే కలర్లో ఉన్నది. సో క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల టైంకే స్టార్టింగ్ సివిలైజేషన్ అనేది మొదలవుతుంది. సో ఈ టైం మ్యాప్ అనేది ఇక్కడ టైం కదులుతూ ఉంటుంది. మనం ఆ టైం కదిలే కొద్దీ ఇక్కడ మార్పులు వస్తూ ఉంటాయి, మ్యాప్లో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి సివిలైజేషన్ అనేది 3000 BC దగ్గర ఈజిప్ట్లో స్టార్ట్ అవుతుంది. నైల్ నది ఒడ్డు మీద ఈజిప్ట్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత మెసపటోనియాలో స్టార్ట్ అవుతుంది. అంటే యూఫ్రటిస్ ఇంకా టైగ్రస్ నదుల మధ్య మెసపటోనియాలో స్టార్ట్ అవుతుంది. తర్వాత సింధు నది తీరాన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ మూడు చోట్లే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల కూడా అంటే ఈ పెర్షియా ప్రాంతంలో కొంత అట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంకొకటి చూస్తే ఈజిప్ట్, ఇండస్ వ్యాలీ కొంచెం స్టేబుల్గానే ఉంటాయి. కానీ మెసపటోమియా మాత్రం కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే ఒకటిని ఒకళ్ళు ఆక్రమించుకుంటారు, ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఈజిప్ట్లో మనకి 3 దశలు ఉంటాయి. అంటే ఓల్డ్ కింగ్డమ్, మిడిల్ కింగ్డమ్, న్యూ కింగ్డమ్, ఇలా 3 దశలు ఉంటాయి. ఓల్డ్ కింగ్డమ్, మిడిల్ కింగ్డమ్ వరకు వీళ్ళు ఈజిప్ట్లోనే ఉంటారు. న్యూ న్యూ కింగ్డమ్ వచ్చేసరికి వీళ్ళు బయటికి ఎక్స్పెండ్ అవ్వడం మొదలు పెడతారు అనమాట. అండ్ మీరు చూసారా, గమనించారా, 1000 సంవత్సరాలు అయింది. అంటే 3000 years BC దగ్గర నుండి 2000 BC వరకు వచ్చాం. సివిలైజేషన్ ఇంకా ఇక్కడే ఉంది, ప్రపంచం అంతా విస్తరించలేదు. ఇక్కడ ఇంకా స్టిల్ స్టోనేజెసే ఉన్నాయి. సో సో మనకి ఆ క్లారిటీ వస్తుంది. అండ్ 2000 years BC దగ్గర, అంటే 2000 సంవత్సరాలు క్రీస్తు పుట్టక మునుపు చైనాలో సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది సెపరేట్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ అనేది సెపరేట్గా స్టార్ట్ అవుతుంది. ఈ మెసపటోనియాలో, ఈజిప్ట్లో, ఇండియాలో ఇక్కడ ఎక్కువ గోధుమలు తర్వాత బార్లీ పండించేవాళ్ళు. చైనాలో స్టార్టింగ్ రైస్ ఇంకా మిల్లెట్స్. తర్వాత ఇక్కడ జంతువుల్లో కోడి, పందిని డొమెస్టికేట్ చేసేవారు. ఇక్కడేమో గొర్రె, మేక, వీటిని డొమెస్టికేట్ చేసేవారు. సో 1800 ఆ టైంకి, క్రీస్తు పూర్వం 1800 శతాబ్దం టైంకి ఇండియాలో హరప్పన్ సివిలైజేషన్ కూలిపోతుంది. అండ్ అదే టైంలో వేదిక్ కల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది.
అండ్ 1500 శతాబ్దం నాటికి ఋగ్వేద అనేది రాయడం మొదలు పెడతారనమాట. ఇంకా 300 సంవత్సరాలు కూలిపోయిన తర్వాత. అయితే ఈ టైంలో ఇటుపక్క జురాస్ట్రియన్లు అంటే పార్సీ రిలీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ పార్సీ రిలీజన్కి వేదిక్ రిలీజన్కి ఒకటే యాన్సిస్ట్రీ, ఒక రిలీజన్ నుంచే పుడతాయి రెండు. కానీ పుట్టిన తర్వాత జొరాస్ట్రియనిజం అనేది డిఫరెంట్గా ఎవాల్వ్ అవుతుంది. యాక్చువల్గా రెండు ఆపోజిట్గా ఎవాల్వ్ అవుతాయి. ఇంకో పక్క చైనా ఎప్పుడు ఐసోలేటెడ్గా ఒంటరిగా ఉంటుంది, అది ప్రపంచాన్ని అంతా స్ప్రెడ్ అవ్వడానికి చూడదు. అండ్ ఒకటే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది చైనాలో ఎంతసేపు ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది, తర్వాత ఒకడు వచ్చి మొత్తం అంతా కలుపుతాడు, తర్వాత ఇంకొకరు వచ్చి పాలిస్తారు, ఆ పాలిచ్చే ప్రాసెస్లో మళ్ళీ సాఫ్ట్ అయిపోయి ఫ్రాగ్మెంట్ అయిపోతుంది, మళ్ళీ కలుస్తుంది. సో ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది చైనాలో. ఇంకో పక్కన యూరోప్లో అప్పుడప్పుడే చూసారా గ్రీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ న్యూ కింగ్డమ్ వచ్చేసరికి ఇది లెవాంట్ ప్రాంతాన్ని కూడా ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీరు ఇప్పటికీ చూసుకుంటే 1500 సంవత్సరాలు అయింది, ఇంకా ఇక్కడ సివిలైజేషన్ ఇక్కడే ఉంది. సో 1400 బీసీ టైంకి ఇరాన్లో ఎలమైట్ అనేది ఇది కూడా పెరుగుతుంది. ఇండియాలో మహాజనపదాలు స్టార్ట్ అవుతున్నాయి. 16 మహాజనపదాలు వస్తాయి. ప్రస్తుతం కూడా ఉన్నాయి, తర్వాత 16 జనపదాలు వస్తాయి. అండ్ ఈ వీడియో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం 5000 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఇప్పుడు 2000 సంవత్సరాలు, మొత్తం 5000 సంవత్సరాలు చరిత్ర చదువుతున్నాం కదా. సో ఒక 20 నిమిషాల దాకా పడుతుంది. 5000 సంవత్సరాలకి 20 నిమిషాలు కేటాయించలేమా? బట్ నెక్స్ట్ వీడియోలో అలా కాదు, ఒక టాపిక్ తీసుకుని దాన్ని క్రిస్ప్గా చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ వీడియోని మాత్రం కొంచెం పేషెంట్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ చరిత్ర జరుగుతుంది అది ఒకటే కాదు, ఎక్కడ చరిత్ర జరగట్లేదో కూడా చూడండి. సో ఇక్కడ ఎక్కడ రష్యాలో జరగట్లేదు, ఆఫ్రికా జరగట్లేదు, ఇక్కడ ఎక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే మనం ఫోకస్ని మనం ఎక్కడ పెట్టచ్చు. అండ్ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నాటికి ఈ అంటే అప్పటి వరకు కొంచెం టైం ఈజిప్ట్ వాళ్ళు ఈ లెవాంట్ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ కింగ్డమ్స్ రావడం మొదలు పెడతాయి. అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రాంతంలో ఇస్రాయేల్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని 1000 శతాబ్దం క్రీస్తు పూర్వం 1000 శతాబ్దం నాటికి డేవిడ్ అనే ఒక రాజు పరిపాలిస్తాడు. అండ్ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలే జ్యూస్, యాక్చువల్ జ్యూస్ వాళ్ళే అప్పట్లో. అయితే జ్యూస్ని తెలుగులో యూదులు అంటాం. వీళ్ళు ఈ టైంలోనే ఓల్డ్ టెస్టిమెంట్ అంటే అప్పట్లో హిబ్రూ బైబిల్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే రాయడం మొదలు పెట్టారు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. 8వ శతాబ్దం ఇంకా ప్రపంచం ఇంతే ఉంది, పెద్దగా సివిలైజేషన్ అనేది పెద్దగా ఎక్స్పాండ్ అవ్వలేదు. అండ్ మెసపడోనియా ఎప్పుడు ఒకరినొకరు ఆక్రమించుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ ఫైనల్గా ఎవరండి అంటే ఇక్కడ ఇరాన్లో అంటే పెర్షియాలో ఒక ఎంపైర్ వస్తుంది. ఈ ఎంపైర్ వచ్చి మొత్తం అంతటిని ఆక్రమించుకుంటుంది. అదే ఫస్ట్ మేజర్ ఎంపైర్ అనమాట. ప్రస్తుతానికి మెసపటోనియాలో అసీరియన్ ఎంపైర్ ఉంది. గ్రీస్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. యూరప్ అంతా ఇంకా స్టోన్ ఏజ్లోనే ఉంది. ఇండియాలో మహాజనపదాలు అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడే అంటే ఇప్పటి వరకు వరల్డ్ ఫ్రాగ్మెంటెడ్గా ఉండేది, కానీ ఇప్పుడే ఒక పెద్ద ఎంపైర్ వస్తుంది ఇరాన్లో. దాన్నే అక్కమీడియన్ ఎంపైర్ అని అంటాం. అది ఇక్కడ గాంధారా నుండి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. వచ్చింది చూడండి, అక్కమీడియన్ ఎంపైర్ ఇదే. ఇది ఇండియా నుండి మెసపటోనియా, ఇరాన్, ఈజిప్టు, అనటోలియా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఒక పాయింట్లో గ్రీస్ని కూడా ఆక్రమించుకుందాం అని చెప్తారు. ఆల్మోస్ట్ ఆక్రమించుకుంటారు, కానీ ఒక తప్పుదం వల్ల ఆ బ్యాటిల్ ఓడిపోతారు. సో కొంత భాగం గ్రీస్ కోల్పోతారు. అయితే ఈ ఎంపైర్ని స్టార్ట్ చేసింది సైరస్ ద గ్రేట్. ఇతన్ని రాజులకే రాజు అంటే ఇతని గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. మన ఫ్యూచర్ వీడియోస్లో ఇతని గురించి మాట్లాడుకుందాం. అతి గొప్ప చక్రవర్తిగా ఇతను కీర్తిస్తారు సైరస్ ద గ్రేట్ని. చూడండి, చైనా మళ్ళీ ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఇంకో పక్క
అలెగ్జాండర్ పుట్టాడు గ్రీస్‌లో. చూడండి అలెగ్జాండర్ ఎలా ఆక్రమించుకున్నాడో. మొత్తం పర్షియన్ ఎంపైర్‌నంతా ఆక్రమించుకొని ఇండియా దాకా వచ్చాడు. ఆ టైంకి ఇండియాలో మౌర్యన్ ఎంపైర్ స్టార్ట్ అయింది. ఈ టైంలోనే అశోకుడు అంటే 6వ శతాబ్దంలోనే బుద్ధుడు పుడతాడు. ఈ 400 సంవత్సరాల తర్వాత అశోకుడు పుట్టి మొత్తం ఇండియా మొత్తం బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేస్తాడు. అడాప్ట్ చేసుకున్న తర్వాతే బౌద్ధ మతం ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతది. అక్కడి నుండి ఈ చైనా వైపు ఈస్ట్‌కి తూర్పుకి స్ప్రెడ్ అవుతదనమాట బౌద్ధ మతం. ఇంకో పక్క అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతని సేనాధిపతులు అతను ఆక్రమించుకున్న ప్రాంతాన్నంతా పరిపాలించారు. ఈ టైంలోనే గ్రీక్ కల్చర్ మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతదనమాట. మీరు ఇంకో పక్కన చూస్తే రోమ్ కూడా ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడతది. రోమ్ ఇక్కడ స్టార్ట్ అవుతది. అంటే ఇప్పుడు ఇటలీ అనే ప్రాంతంలో స్టార్ట్ అయ్యి మొత్తం మెడిటేరియన్ సీ చుట్టూ అది స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడతది. అయితే ఈ రోమన్స్ కూడా గ్రీక్ కల్చర్‌ని అబ్జర్వ్ చేసుకుంటారు. రోమ్‌కి స్టార్టింగ్ ఒక కింగ్డమ్ ఉంటది. అయితే ఆళ్ళు రాజుల్ని ద్వేషించి రిపబ్లిక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అయితే అది తర్వాత అది ఎంపైర్ అయిపోతది. క్రీస్తు పుట్టేసాడు అప్పుడే. క్రీస్తు ఈ టైంలోనే పుట్టాడు. అయితే క్రీస్తు చనిపోయిన 300 సంవత్సరాల వరకు అది పెద్ద మతంగా అవ్వదు. ఆహ్, తర్వాత రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే ఆ రాజు ఎంపరర్ ఆ మతాన్ని స్వీకరించి రాజ్యమతంగా చేస్తాడో అప్పుడే రోమ్ మొత్తం ఆ మతం స్ప్రెడ్ అవ్వడం మొదలుపెడతది. అండ్ ఇంకోటి గమనిస్తే స్టార్టింగ్ యూరప్ ఓన్లీ మెడిటేరియన్ సీ చుట్టూనే ఉండేది. ఆహ్, పైనంతా ఇంకా స్టోన్ ఏజ్‌లోనే ఉండేవారు ఆళ్ళు. ఐరన్ ఏజ్, స్టోన్ ఏజ్‌లోనే ఉండేవారు. ఐరన్ ఏజ్ సారీ ఐరన్ కాదు. స్టోన్ కాదు. ఐరన్ ఏజ్‌లో ఉండేవారు. పెద్ద సివిలైజేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకో పక్క సెసాడియన్ ఎంపైర్ అనేది ఒకటి కూడా స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే పార్సీల్ ఎంపైర్ అన్నమాట. జొరాస్ట్రియన్స్ ఎంపైర్. అండ్ ఈ పక్క రోమ్ కొన్నాళ్ళకి 2 ఎంపైర్‌లుగా విడిపోద్ది. ఒకటేమో ఈస్టర్న్ ఎంపైర్, ఇంకోటి వెస్టర్న్ ఎంపైర్. ఈస్టర్న్ ఎంపైర్ అనేది రోమ్‌లో ఉంటది. ఇదే వాటికన్ ఇప్పటికీ వాటికన్. ఇక్కడి నుంచే పోప్ పరిపాలించేటోడు ఈ ఎంపైర్ అంతా. యాక్చువల్‌గా పొలిటికల్‌గా కూలిపోద్ది. వెస్టర్న్ ఎంపైర్ కూలిపోద్ది చూడండి. వెస్టర్న్ ఎంపైర్‌గా మిగిలిపోయింది. ఇది కూలిపోతుంది చూడండి. అయితే ఈస్టర్న్ ఎంపైర్ ఇంకో 1000 సంవత్సరాల పాటు ఉంటది. ఈ పక్క అంతా కూలిపోద్ది. ఇంకో పక్క ఇటుపక్క ఈస్టర్న్ ఎంపైర్ ఉండేది. ఇది క్రిస్టియన్ ఎంపైర్. ఇటుపక్కేమో జొరాస్ట్రియన్ ఎంపైర్, పార్సీల్ ఎంపైర్ ఉండేది. ఈ 2 చాలా పెద్ద ఎంపైర్‌లు. అయితే ఈ 2 పెద్ద ఎంపైర్‌లు ఉన్న టైంలోనే ఈ అరేబియా డెజర్ట్‌లోని ఇంకో కొత్త మతం పుడతది. అది పుట్టి మొత్తం ఆ ఎంపైర్‌లన్నిటిని ఆ ప్రాంతాలన్నిటిని ఆక్రమించుకుంటది. ఆ మతం పేరే ఇస్లాం. ఇస్లాం ఈ టైంలోనే పుడతది. వస్తది చూడండి. ఇంగోండి ఇస్లాం స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా తక్కువ టైంలోనే బోల్డంత ఏరియా స్ప్రెడ్ అవుతది. ఇట్లా ఆఫ్రికా అంటే ఈజీ మెడిటేరియన్ సీకి ఆనుకున్న ఆఫ్రికా అంతా స్ప్రెడ్ అయ్యి స్పెయిన్ దాకా వెళ్తది. ఇటుపక్క పెర్షియాలోకి కూడా వెళ్ళిపోతది. అయితే ఈ టైంలోనే జొరాస్ట్రియన్లు అంటే పార్సీలు ఇండియాకి రావడం మొదలు పెడతారు. అంటే ఇప్పుడు రతన్ టాటా వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు ఆ టైంలోనే ఇండియాకి వచ్చారు. ఇంకొకటి ఈ ఇస్లాం అనేది ఫస్ట్ క్యాలిఫైట్ రూపంలో ఉండేది. అంటే ముస్లింలందరికీ ఒకతనే రాజు ఇంకా పెద్ద ప్రీస్ట్ కింద కూడా ఉండేవాడు. పోప్ కింద కూడా ఉండేవాళ్ళు. ఆళ్ళే పరిపాలించేవారు. దాన్ని క్యాలిఫేట్ అంటాం. ఆ క్యాలిఫేట్‌గా ఇండియా దాకా వచ్చారు గానీ ఇండియాని పాలించలేదు. ఆ క్యాలిఫేట్‌లో అయిన తర్వాత సుల్తానేట్లు అని చెప్పి ఇంకొకరుంటారు. ఆళ్ళు ప్యూర్‌గా పొలిటికల్ లీడర్స్ అనమాట. వాళ్ళు పరిపాలించారనమాట. ఢిల్లీ సుల్తానేట్ అట్లా వాళ్ళు తర్వాత పరిపాలించారు. అయితే ఈ ఢిల్లీ సుల్తానేట్‌లకి మేజర్ బేసు అరేబియా డెజర్ట్ కాదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో బేస్ చేసుకొని అక్కడి నుండి ఇండియాకి ఇన్వైట్ చేసేటోళ్ళు. ఒకప్పుడు గాంధార ప్రాంతం నుండే ఇండియాకొచ్చారు. ఇంకో పక్క యూరప్‌లో ఒకసారి ఆగండి. యూరప్ యూరప్‌లో క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఈ క్రిస్టియానిటీతో పైన ఇంకొకరు ఉండేవారు వైకింగ్స్ అని. ఈ ఏరియాలో నార్వే దగ్గర ఉండేవారు. వాళ్ళు యూరప్‌లో అసలు ఫస్ట్ యాక్చువల్‌గా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ తెగ. ఎందుకంటే వీళ్ళు చాలా అడ్వెంచర్స్ చేసేటోళ్ళు. వీళ్ళు చాలా రైడ్స్ చేసేవారు. రైడ్ అంటే ఏంటంటే ఒక ఏరియాకెళ్ళి ఆళ్ళని పాలిచ్చరు.
కానీ అక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టి వచ్చేస్తారనమాట. సో అట్లాంటి పనులను చేసేటోళ్ళు వీళ్ళు చాలా దూరం సాహసాలు కూడా చేసేటోళ్ళు. అంటే వీళ్ళు పడవలో దూరపు పడవ ప్రయాణాలు చేసి ఇలా ఒక పాయింట్లో ఇట్లా అమెరికా పైన కెనడా వరకు వెళ్ళిపోతారు ఇలా ఒక పాయింట్లో. సో ఇట్లాంటివన్నీ చేసేటోళ్ళు. వాళ్ళు యూరప్‌లో వచ్చి ఫస్ట్ రైడ్స్ చేసేటోళ్ళు. అయితే కొన్నాళ్ళకి క్రిస్టియానిటీతో మిక్స్ అవుతారనమాట. అట్లానే యూరప్ ఫార్మ్ అవుతది. అంటే కింద ఉన్న క్రిస్టియానిటీ పైనున్న వైకింగ్స్ ఇద్దరు కలిసిన తర్వాత ఈళ్ళే రష్యాని స్టార్ట్ చేస్తారు. ఈ ఈ జర్మనీ కల్చర్‌లో కూడా ఈళ్ళే మిక్స్ అవుతారు. తర్వాత బ్రిటిషోళ్ళతో కూడా మిక్స్ అవుతారు. సో మేజర్ పెద్ద యూరోపియన్ దేశాలుగా ఉన్నప్పుడు ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాల్లో వైకింగ్ కల్చర్ అనేది పునాదిగా ఉండేది. అండ్ 10వ శతాబ్దం నాటికి సి ఇక్కడ ఇక్కడ జెరూసలం ఉండేది కదా! అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ఉండే ప్రాంతం. అయితే ఇది స్టార్టింగ్ ముస్లింల కంట్రోల్‌లోనే ఉండేది. ఉన్నప్పటికీ ఇక్కడున్న క్రిస్టియన్స్ అంటే యూరప్‌లో ఉన్న క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు, సందర్శించేవాళ్ళు. ఎందుకంటే జెరూసలం అనేది ప్రధానమైన అదే ఈ 3 మతాలకి ఇదే ప్రధానమైన చోటు. అంటే హోలీ ప్లేస్ అనమాట. అంటే జ్యూస్‌కి అదే అదే హోలీ ప్లేసు, ముస్లిమ్స్‌కి అదే హోలీ ప్లేసు, క్రిస్టియన్స్‌కి అదే హోలీ ప్లేస్. అయితే స్టార్టింగ్ సందర్శించేవాళ్ళు. అయితే 10వ శతాబ్దం నాటికి ఇక్కడ టెన్షన్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి. ఆ టైంలోనే యూరప్‌లో ఉన్న పోప్ వీళ్ళందరూ సైన్యాలను పంపించేవారు. ఆ జెరూసలంని చేదెక్కించుకోవడానికి. ఈటిల్నే మనం క్రూసేడ్స్ అని అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈటిల్ని. ఈ ఫేస్ ది హోలీ రోమన్ ఎంపైర్. ఈ టైంలోనే వీళ్ళు క్రూసేడ్స్‌ని పంపించడం. ఇంకో పక్క ఇది రష్యా. రష్యా స్టార్టింగ్ ఇనీషియల్‌గా ఇక్కడే ఉండేది. తర్వాత తర్వాత ఈస్ట్‌కి స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. చూడండి ఇంకా మనకి అమెరికాలో సివిలైజేషన్ స్ప్రెడ్ అవ్వలేదు. ఇగో ఇది వైకింగ్స్ వెళ్ళిన చోట్లు ఇవన్నీ. ఇవన్నీ వైకింగ్స్‌కి వెళ్ళిన చోట్లు. కానీ మిగతా సివిలైజేషన్ ఇంకా పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు అక్కడ. ఆఫ్రికాలో కూడా స్ప్రెడ్ అవ్వలేదు. ఇక్కడే ఉంది. ఇదే హార్ట్ ల్యాండ్. అయితే ఈ టైంలోనే ఇండియాలో సుల్తానేట్ల రూల్ అనేది స్టార్ట్ అవుతది. ఇంకో ఢిల్లీ సుల్తానేట్ ఇప్పుడే స్టార్ట్ అవుతది. ఇంకో పక్క మంగోలియన్ ఎంపైర్. జనరల్‌గా హిస్టరీలో ఎక్కువ ఈ వెస్ట్ నుండే వెస్ట్ అంటే పక్ష వెస్ట్‌నే ఎక్కువ సూపర్ పవర్స్ అనేవి పెరిగేవి. ఈస్ట్ నుండి అంత వచ్చేవి కావు. కానీ ఫస్ట్ పెద్ద సూపర్ పవర్‌గా మంగోలియన్స్. వీళ్ళు ఇటుపక్కన ఉన్న పసిఫిక్ సముద్రం నుండి ఇటుపక్క రష్యా వరకు మొత్తం అంతా ఆక్రమించేసుకుంటారు. వీళ్ళ వీళ్ళ బ్యాటిల్ స్టైల్ అనేది చాలా బ్రూటల్‌గా ఉంటది. అయితే ఇండియాకి రాగలేదు వీళ్ళు. ఢిల్లీ సుల్తానేట్‌లో బాగానే డిఫెండ్ చేశారు ఆ టైంలో. కానీ వాళ్ళు ఈ ఢిల్లీ సుల్తానేట్ ఇండియా అంతా ఆక్రమించుకుంటారు ఈ టైంలో. అండ్ ఈ మంగోలియన్స్ అనేవాళ్ళు చాలా బ్రూటల్ పీపుల్ వీళ్ళు. వీళ్ళు రష్యాని ఒక 200 సంవత్సరాల పాటు పాలిస్తారు. అండ్ ఈ టైంలో వీళ్ళు పాలించడం వల్లే వాళ్ళకి దాన్ని ఏమంటారు ఫేటలిజం అనేది ఇప్పటికీ ఉంది వాళ్ళకి. అంటే రొమాంటిసిజం, ఫేటలిజం వీళ్ళు డిఫరెంట్ సొసైటీగా ఎవాల్వ్ అయ్యారు వీళ్ళ రూల్లో బతకడం వల్ల. అండ్ ఈ 14వ శతాబ్దం వచ్చేసరికి క్రీస్తు తర్వాత ఇక్కడ ఇదివరకు రోమన్ ఎంపైర్ ఉండేది కదా! ఇది గ్రాడ్యువల్‌గా కూలిపోయి ఓటమన్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఓటమన్ ఎంపైర్ రావడం వల్ల యూరప్, ఏషియాతో ఉన్న రూట్స్ అన్నీ కట్ అయిపోతాయి. కట్ అయిపోయేసరికి అప్పుడే యూరోపియన్స్ అంటే ఈ స్పెయిను, పోర్చుగల్, ఇంగ్లాండ్ వీళ్ళందరూ పడవ ప్రయాణాలు స్టార్ట్ చేస్తారు. ఆళ్ళ గోల్ ఏంటంటే ఇట్లా ఆఫ్రికా చుట్టూ తిరిగి డైరెక్ట్‌గా ఇండియాకి రావాలని. ఈ రూట్ కాకుండా. ఆ టైంలోనే అమెరికాని డిస్కవర్ చేస్తారు చూడండి. ఇప్పుడు స్పెయిన్ మొత్తం అన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇటుపక్క పోర్చుగల్ ఏమో ఇటుపక్క బ్రెజిల్ పక్క కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ టైంలోనే మనకి అమెరికాలు ఉన్నాయని తెలుస్తది. అండ్ ఇంకో పక్క రష్యానే చూడండి ఈస్ట్ వైపుకి ఎలా స్ప్రెడ్ అవుతుందో. అండ్ బ్రిటిష్ వాళ్ళు అమెరికాకి వెళ్తారు. ఫస్ట్ అమెరికా అనేది బ్రిటిష్ కాలనీ. ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఇక్కడ కాలనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కువ రోజులు కాలనీస్ హోల్డ్ చేసుకోలేరు అమెరికాస్‌లో. వాళ్ళు వెంటనే కోల్పోతారు. అయితే అమెరికాకి
ఈ మిగతా అమెరికన్ కాంటినెంట్‌లో ఉన్న దేశాలతో పోల్చుకుంటే అమెరికాకి ఎందుకు డిఫరెంట్ స్టోరీ ఉందంటే, ఈళ్ళు వచ్చిన కొన్నాళ్ళకే బ్రిటిషోళ్ళతో తెగదెంపులు చేసుకొని ఇండిపెండెన్స్ తీసుకున్నారు. సో, ఇండిపెండెంట్ స్టేట్‌గా ఎదిగారు. ఇంకో పక్కన ఆస్ట్రేలియా కూడా ఈ టైంలోనే కాలనైజ్ చేశారు. ఇంకో పక్కన ఇండియాలో కూడా బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా నుండి చైనాతో కూడా వాళ్ళు డ్రగ్ ట్రేడ్ చేసేటోళ్ళు ఈ టైంలోనే. ఓపియం వార్స్ ఈ టైంలోనే జరిగాయి. ఇంకో పక్కన ఆఫ్రికాలో కూడా ఈ టైంలోనే చూసారా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. అయితే ఆఫ్రికాలో ఇంత లేట్‌గా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే సివిలైజేషన్. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండడానికి సరిపోయేది కాదు. ఎందుకంటే ఇక్కడ మలేరియా డిసీజ్ ఉండేది. మలేరియాకి క్యూర్ కొనుక్కునేంత వరకు పాపులేషన్ పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి మొత్తం యూరోపియన్స్ మొత్తం అంతా కాలనైజ్ చేశారు. ఈ పక్కన ఈ నార్త్ సైడ్ ఉన్నదంతా ఫ్రాన్స్ వాళ్ళు చేశారు. నార్త్ ఈస్ట్ ఈ ఈజిప్టు తర్వాత సౌత్ ఆఫ్రికాలోనూ ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు చేసేటోళ్ళు. మిగతా యూరోపియన్ పవర్స్ కూడా మిగతా మొత్తం ఆఫ్రికా అంతా యూరోపియన్స్ అంతా కాలనైజ్ చేస్తారు. అండ్ ఈ ఈ టైంలోనే మనకి వరల్డ్ వరల్డ్ వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓ పక్కన రష్యా అనేది సోవియట్ యూనియన్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం ఈనాటికి అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం కూడా 19వ శతాబ్దంలోనే అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు చూసారా మొత్తం వరల్డ్ అంతా మొత్తం అంతా కలర్స్తో నిండిపోయింది. సో ఒక ఇదంతా ఒక రీసెంట్ ఫినామినా 200-300 సంవత్సరాలలోనే మొత్తం వరల్డ్ అంతా మనుషులు ఉన్నారు. అంతకుముందు అంత సివిలైజేషన్ లేదు. సో ఈ వీడియో చూడడం వల్ల అంటే లాస్ట్ ఒక 100 ఇయర్స్లో చాలా చాలా మార్పులు వస్తాయి. అయితే ఈ వీడియో చూడడం వల్ల మనకి మొత్తం అంతా అర్థమైపోద్దని కాదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి అర్థమైంది కదా. బేసిక్ అంటే ఓకే ఇట్లా ఇట్లా ఫ్లో అయింది, ఇట్లా ఈ ప్యాటర్న్స్లో ఫ్లో అయింది అని ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇది బేసిస్ వచ్చింది అనుకో, మనం ఈజీగా దానిపైన మనం హిస్టరీని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియో చాలా సార్లు చూశాను. నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో, ఈ టైం మ్యాప్ వీడియో. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉంటే ఈ వీడియో చూస్తూ ఉండండి. అట్లా చూస్తూ ఉంటే సరిపోద్ది, మనకు తెలియకుండానే బోల్డ్ అంత రిజిస్టర్ అవుతుంది. ఒక్కసారి బేసిక్ స్ట్రక్చర్ అనేది రిజిస్టర్ అయిపోయింది అనుకో, మనం తర్వాత ఈజీగా అక్కడ నుండి మనం ప్రతి సొసైటీ గురించి తెలుసుకుంటే ఈజీగా హిస్టరీ బాగా అర్థమవుతుంది ఈ రకంగా చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ ఛానల్ స్టార్టింగ్ ఫేజ్ కదా. ఈ ఫేజ్లో నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను. ప్రతిసారి మీకు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నది మీరు కామెంట్స్లో తెలియజేయండి. దానివల్ల ఈ కమ్యూనికేషన్ బాగుంటే నేను నెక్స్ట్ వీడియోస్ని బాగా డిజైన్ చేసుకుంటాను. మీ ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే నెక్స్ట్ వీడియోస్ని బాగా డిజైన్ చేసుకుంటాను. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇండివిజువల్గా అసలు ఫస్ట్ మానవులు వ్యవసాయం ఎందుకు స్టార్ట్ చేశారు, ఈజిప్ట్ సమాజం ఎలా ఉండేది, మెసెప్టోనియా ఎలా ఉండేది, తర్వాత ఇట్లా హరప్పన్ సివిలైజేషన్ ఎట్లా ఉండేది, ఇలా ఒక్కొక్క సివిలైజేషన్ గురించి చూద్దాం. దట్స్ ఇట్ దెన్. బాయ్.